వెల్కమ్ టు S4 టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన, ధాన్యం సేకరణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఆందోళనలు, నిత్యావసర ధరల పెరుగుదలపై నిరసనలు. ప్రధాని మోదీ విధానాలపై ఎంపీ రాహుల్ ఆగ్రహం, ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన. గంగా ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం. ధాన్యం సేకరణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సర్కారు ఈ యాసంగిలో 1 కిలో వడ్లు కూడా కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోవడం లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేయబోన్న అంశం పట్ల రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులను ప్రత్యామ్నాయ లాభసాటి పంటలు సాగు దిశగా సమాయత్తం చేయాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు తాము నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దర్శనిక వ్యవసాయ విధానాలు స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే రాష్ట్ర అమలు చేయలేదని సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగులు విభజన ప్రక్రియ పూర్తయితే అన్ని జిల్లాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ పాలన సజావుగా సాగుతుందన్నారు. స్థానికులు ఉద్యోగ అవకాశాలు లభించే వెసులుబాటు కూడా లభిస్తోందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహించిన సభ వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అన్నారాయన. అమరావతి నుంచి సీఎం జగన్ ఒక్క ఇటుకను కూడా తరలించలేరన్నారు. ఈ విషయాన్ని తిరుపతి సభ చాటి చెప్పిందన్నారు. సీఎం జగన్ చెబుతున్న 3 రాజధానులతో అభివృద్ధి అంశాన్ని ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు. 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడమే ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వ ఓటమికి నిదర్శనమని అశోక్ బాబు వివరించారు. అందరికీ నమస్కారం. నిన్న తిరుపతిలో జరిగిన న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర ఉద్యమ సభ గ్రాండ్ సక్సెస్. వేల మంది జనం ఒక 2 అవర్స్లో అక్కడ గ్యాదర్ అవ్వడం అనేది విచిత్రం. 1:30కి వీడియోలు చూపించి నీళ్ళు ఈ బ్లూ మీడియా ఇక్కడ ఎవరు లేరని చెప్పారు. 3:30కి నిండిపోయింది, వేల మంది. మరి ఆ సభ విజయం వైసీపీ నాయకులు కూడా షాక్ అయ్యారు. వాళ్ళు కూడా చెప్తున్నారు, నిజంగా ప్రజల్లో ఇంత లోతున అమరావతి భావం ఉందా అని చెప్పటం. దానికి తార్కాణం ఇవాళ పెట్టిన ఈ సభలో 3 రాజధానుల సభలో అందరినీ బలవంతంగా సమావేశంలో కూర్చోబెడతాం. అక్కడ కూడా అమరావతి జిందాబాద్, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని స్లోగన్ రావడం అనేది ప్రభుత్వం యొక్క నిరంకుశ తత్వానికి పూర్తి సాక్ష్యం. హైకోర్టు ఏం చెప్పింది? అయ్యా, దేశ స్వాతంత్రం కోసం. అందరికీ నమస్కారం. నిన్న తిరుపతిలో జరిగిన
తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శ అస్త్రాలు సంధించారు. కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దివ్యకాశీ భవ్యకాశీ కార్యక్రమంలో గురించి దేశంలో కాంగ్రెస్ పార్టీ సహా ఎవరూ విమర్శించలేదని, కానీ కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్. తెలంగాణలో శాంతి భద్రతల సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే మళ్ళా రేపులతో ముఖ్యమంత్రి బిజీ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్ స్టార్ట్ 31 డిసెంబర్ వస్తుంది కదా, లిక్కర్ కలెక్షన్ బాగా వస్తుంది, దాని మీద చూడతారు. ఇక చెప్తాడు ఫస్ట్ నుంచి 3 రోజుల పాటు అందరు ఎక్సైజ్ ఫోన్ చేస్తారు. ఎంత కలెక్షన్ ఎంత వచ్చింది, ఏదో రీటైల్ కౌంటర్ లెక్కనే కలెక్షన్ ఎంత వచ్చింది అంటాడు టార్గెట్. అటు ఎక్సైజ్ ఫోన్ చేస్తాడు, డైలీ కలెక్షన్ లెక్కనే చేస్తాడు. ఇది ఇప్పుడు పోలీసులకు స్టార్ట్ చేసింది. తామనేదాన్నే డ్రంక్ అండ్ చేసేది ఆయన. మళ్ళీ పొట్టు రోడ్ల మీద డ్రంక్ అండ్ పొట్టుబడి చేస్తున్నారు. చేయడానికి మరి అర్థం తాగు అని తందనాలు అని చెప్పి వయసులు గల్లికో వయసు పెంచేది నువ్వే. ఇట్లా కలెక్షన్ అట్లా కలెక్షన్ ఏమైంది? భాషల్ని మార్చుకో, నీ భాష పద్ధతి మార్చుకో. నోటిఫికేషన్ విషయంలో వెంటనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇయ్యి. ఇప్పుడు ఉన్నట్టు ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు, కనీసం అర్థం చేసుకో. కింది స్థాయిలో గ్రౌండ్ స్థాయి రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఏం బాధపడుతున్నారు వాళ్ళు, ఇబ్బంది లేదు కానీ తెలుసుకునే ప్రయత్నం చేయి. వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నారు. ఈ విషయం చెప్పినాక అనారోగ్యంతో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మా కొడుకు కూడా నిష్పత్తి దూరం పోతారని చెప్పి వెంటనే ఈ విషయంలో స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ నెల 27వ తారీఖు నాడు 27th రోజు నోటిఫికేషన్ విషయంలో ఇవ్వాలని చెప్పి దానికి రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిరసనగా ఒకరోజు దీక్షను చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికైనా స్పందించాలి. బదిలీల విషయంలో శాస్త్రీయంగా జరగాలి. బదిలీలను కూడా అనార్చితంగా చేయకు. మరి ఈ నిరుద్యోగ ఈరోజు ఆ రోజు ఉద్యోగాల కోసం చేసినటువంటి నోటిఫికేషన్ చేసినటువంటి ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొనబోతున్నది. తప్పకుండా ప్రభుత్వము ఆ నిరుద్యోగులు గర్జించే గర్జన ద్వారా కేసీఆర్ గడిలు బద్దల విధంగా గర్జిస్తున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తు. దేశంలోనే తొలి ఐఏఎంసీ హైదరాబాద్ లో ఏర్పాటైంది. నానక్ రామ్గూడలోని ఫోనిక్స్ వీకే టవర్స్ లో 25,000 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన ఐఏఎంసీను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, సీఎం కేసీఆర్ కలిసి ప్రారంభించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఐఏఎంసీ ఏర్పాటు అవుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఐఏఎంసీ శాశ్వత భవనం కోసం భూ కేటాయింపులు పూర్తయ్యాయని ఆయన వివరించారు. మీరు హైదరాబాద్లో చాలా చేస్తూ ఉన్నారు, కానీ సరి అయిన ప్రాపగాండా చేయట్లేదు అని. నిన్న కూడా 2-3 ఫ్రెండ్స్ సింగపూర్ నుంచి వచ్చి ఇక్కడ వేరియస్ ప్లేసెస్ మన ఫెసిలిటీ చుట్టంతా తిరిగి వారు మీరు అసలు ప్రమోట్ చేయడం లేదండి, హైదరాబాద్ సింగపూర్ కన్నా చాలా బాగుంది అని చెప్పారు. చాలా వ్యవహారాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా, కొన్ని సందర్భాలలో అంతర్జాతీయ ప్రమాణాలను మించి మన హైదరాబాద్ నగరం పురోగమిస్తున్న ఈ సందర్భంలో చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేటువంటి జస్టిస్ రమణ గారు వారు హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేసి ఇక్కడనే ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈరోజు మనందరం కూడా గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే విధంగా భారత న్యాయ వ్యవస్థకే ఉన్నత శిఖరంగా నిలిచి ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి ఫెసిలిటీ నేను ఎక్కడైతే ప్రాక్టీస్ చేశానో, ఎక్కడైతే పెరిగానో అక్కడ తీసుకొని రావాలనేటువంటి సదాశయంతో వారు దీవించారు. ఆ దీవెన ఫలితమే ఈరోజు మనం ఇనాగరేట్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్. I really thank the Minister for Industries and also our Chief Secretary, the Secretary Industries, Mr. J.S. Ranjan and his colleagues for bringing up this facility within a short span of time in expected manner.
I really thank Justice Hima Kohli, who have shown a lot of interest. పెట్రోల్ డీజిల్ నిత్యావసరాల ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్ ఖమ్మం పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళన చేస్తామని భట్టి తెలిపారు. రాహుల్ ప్రియాంక గాంధీ చేస్తున్న ఆందోళనకు మద్దతుగా పాదయాత్ర చేస్తున్నామన్నారు ఆయన. Brilliant, sir. Okay. అందుబాటులో లేకుండా ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉంటే రెండు పేదల పక్షాన బీజేపీ ప్రభుత్వం పెంచిన ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ రాహుల్ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా అనంతపురం జిల్లా కుడేరు మండలంలో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. పీసీసీ అధ్యక్షులు సాకే శైలజ్నాథ్, జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించారు. ఉరవకొండ ఇన్ఛార్జ్ రామానాయుడు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ట్యాక్స్ల రూపేణ 50 రూపాయలకు అమ్మొచ్చు, తక్షణం అమౌంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం. దోచుకోవడం మానేయమని చెప్తా ఉన్నాం. అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, మామూలు మనుషులు బతికే కష్టమైంది. మీకేం అర్థమవుతుంది? మీకేమీ అర్థం కాదు, ప్రజల కష్టాలు అర్థమే కావు. ఇది రోడ్డు మీదకి వస్తే అర్థమవుతుంది, ప్యాలెస్లో కూర్చుంటే ఏమర్థమవుతుంది? రాహుల్ గాంధీ గారు ఈ రోజున అమేధిలో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు అట్లాగే నిత్యావసర వస్తువులు తగ్గించాలని చెప్పి దానికి మద్దతుగా దానికి సహోదరుగా ఇక్కడ మేము పాదయాత్ర చేశాం. అట్లాగే పెట్రోల్ బంక్ దగ్గర మనం తెలియజేస్తూ ఉన్నాం, దోపిడీ ఆపండి, మీరు ప్రజల్ని దోచుకోవడం ఆపండి. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మీ అన్యాయాన్ని ఎదుర్కొంటుంది. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాం, మీరు భయపడాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వాలు పోలీసుల్ని మిగతా వాళ్ళు ఉపయోగించి భయపడిస్తూ ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం మీరే అధినేతలు. ఆఖరికి మిత్రులారా, నిలదీసి అడిగేందుకు సిద్ధంగా మనం కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లోని దుండిగల్ వైమానిక దళ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్లో ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి పాల్గొన్నారు. సిడిఎస్ రావత్ దంపతులు, మరో 12 మంది రక్షణ దళ సిబ్బంది కన్నుమూత పట్ల ఆయన నివాళులు అర్పించారు. సిడిఎస్ రావత్ మృతి కేసులో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చాలా ఫెయిర్గా జరుగుతుందన్నారు. ప్రతి చిన్న కోణాన్ని కూడా పరిశీలించాల్సి వస్తోందన్నారు. హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి దారితీసిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు ఎయిర్ చీఫ్ విఆర్ చౌదరి తెలిపారు. కంబైన్ గ్రాడ్యుయేషన్ పెరేడ్లో ఎయిర్ చీఫ్ మార్షల్ గౌరవ వందనం స్వీకరించారు. సంపన్నమైన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు చురుకైన క్యాండిడేట్లు అవసరమని ఆయన అన్నారు. A rigorous training schedule designed to prepare you for leadership roles in the profession that you have chosen. Your successful passing out is a direct reflection of the skills you have developed and demonstrated while acquiring knowledge. I commend the efforts of all officers and airmen who have guided, mentored and taught you not just the basics of your profession but also imbibed in you the ethos of the Air Force, which is mission, integrity and excellence. Remember that the same dedication, adaptability and willingness to continually push yourself will be required from you time and again in the future. That you have shown today will form the basis of safe and effective operations in the future, no matter what your role. Although your formal training has been successfully completed, do remember that the learning process has only just begun and you would be required to continue to work hard and take on additional responsibilities as officers of the Indian Air Force. You must remember that the sacred oath that you took, bearing allegiance to the Constitution of India, is a commitment for life.
You must work honestly and faithfully with utmost dedication and integrity throughout your career. As you move from Air Force Academy to your units in the field, you will operate expensive and sophisticated equipment for which you will have to gain expertise and mastery. The nature of warfare is undergoing fundamental changes. New technology and radically new doctrines have emerged in the last few years. India's security dynamics involves multifaceted threats and challenges. It will require us to build multi-domain capabilities and execute all our operations simultaneously and in shortened time frames. చెన్నై గోడౌన్లలో టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. 170 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్క్రాప్ వస్తువులను గోడౌన్లో రహస్యంగా ఉంచిన దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా కనుగొన్నారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర్రావు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివరించారు. సంబంధించినటువంటి వ్యక్తులు మెయిన్గా బేడా రఫీ అనేటువంటి వాడు, ఈ ఫరూక్ అనేటువంటి వాడు, వీళ్ళు ఆ గోడౌన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి యశ్వంత్ అనేటువంటి వాడు ఇక్కడ మనకి రేణిగుంట మంగళము తిరుపతి మంగళములో ఉన్నటువంటి యశ్వంత్ అనేటువంటి వాడు ఇక్కడ నుంచి సప్లై చేయటం, వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటాడు. వాళ్ళేమో అక్కడ గోడౌన్లో వీటన్నిటినీ కూడా స్టోర్ చేసుకొని వాళ్ళు అక్కడ మన ఈ యాడికి సుమారు 4-5 కిలోమీటర్ల దూరంలో ఈ గోడౌన్ ఉంది. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఫారిన్కి. కాబట్టి ఇప్పుడు మేము ఈ రఫీ ఫరూక్ వీళ్ళంతా కూడా పోలీసు అక్కడికి వచ్చారనేటువంటి విషయాన్ని తెలుసుకొని వాళ్ళు పరారీలో ఉన్నారు. అయినా కూడా మా టీమ్స్ వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకోవటం జరుగుతుంది. ఇది సుమారు 2 టన్నులకు పైన 2 టన్నుల 86 కేజీలు వెయిట్ ఉంది. సుమారు 1.5 కోటి రూపాయలు విలువ చేసేటువంటి ఈ రెడ్ శాండర్స్ లాగ్స్ వీటిని సీజ్ చేయడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసంగా వెంకట రవికి ఈ కేసును అప్పగించడం జరిగింది. సిఐ వెంకటరవి గారు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. త్వరలో పారిపోయినటువంటి వాళ్ళ ముద్దాయిని కూడా తర్వాత వాళ్లతో ఇంటర్నేషనల్గా ఎవరికి లింక్స్ ఉన్నాయనేటువంటి దాన్ని కూడా మేము పరిశీలన చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ కేసులో ఎంతటి మా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఈ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్లో మూవ్ అవుతూ ఉంటే ఇక్కడ రేణిగుంట మండలము మామండూరు అనేటువంటి విలేజ్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఫారెస్ట్ దగ్గర ఒక ముద్దాయి అంటే రెడ్ శాండర్ స్మగ్లర్, ఈ స్మగ్లరుతో పాటు ఒక 7 లాగ్స్ ఎర్రచందనము లాగ్స్ 7 అక్కడ మాకు సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ కస్టడీకి తీసుకోవటము 7 లాగ్స్ని మేము సీజ్ చేయటం అనేటువంటిది జరిగింది. సచివాలయంలో ప్రభుత్వ పథకాల పోస్టర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం తలుపుల 1 సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. దాంట్లో భాగంగా వాళ్ళ ప్రతి ఏరియాలో విజిట్ చేయడం జరిగింది. మనం లాస్ట్ 2 months నుంచి కూడా రెగ్యులర్గా ఈ ఊర్లో ఈ 14 మండలాల్లో కూడా గ్రామంలో యానిమల్స్ ఉన్న ఫ్యామిలీస్ అంటే ఎంతమంది దగ్గర క్యాట్లు ఉంది, ఏ రకమైన క్యాట్లు ఉంది అనేది కూడా రెగ్యులర్గా సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా సంఘాలుగా ఏర్పడి ఆ సంఘంలో మహిళల్నే ప్రమోటర్స్గా ఎన్నుకొని మహిళలు కొంతమందిని సెక్రటరీస్ లాగా కూడా చేసి ఆ సంఘాలకి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది.
వాళ్ళకి ఆ సంఘం తరఫున పాలు కలెక్షన్ ఎలా చేసుకోవాలి, మళ్ళీ అమౌంట్ వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా వేసుకోవాలనేది కూడా అంతా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మనము ప్రతి ఊర్లో కూడా అక్కడ లోకల్గా ఏఎంసీయు అని అక్కడ మిల్క్ కలెక్షన్ సంబంధించి యూనిట్ ఏర్పరచడానికి ఆల్రెడీ మనకి ఎక్విప్మెంట్స్ కూడా దాదాపు మనకి 146 ఆర్పీకేలు ఇప్పుడు ఐడెంటిఫై చేసిన మండలాల్లో ఉన్నాయి. అన్నిటికీ సంబంధించి మెటీరియల్ కూడా రావడం జరిగింది. మనకి డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ నుంచి తర్వాత అమూల్ వాళ్ళ కోఆర్డినేషన్తో వాళ్ళ టెక్నికల్ స్టాఫ్ వచ్చి ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ కూడా అంటే క్యాలిబ్రేషన్ అనేది చేయడం జరిగింది. ఈ క్యాలిబ్రేషన్ అయ్యాక వాళ్ళకి ఇంకా మనం ఆన్లైన్లో ఇప్పుడు సర్వే చేసిన డేటా అంతా దాంట్లో ఎక్కిచ్చేసేసి అవన్నీ కూడా మనము వాళ్ళకి ఇచ్చినట్లయితే మిల్క్ కలెక్షన్ కూడా మొదలవుతుంది. సో ఇంకా ఒక ఫ్యూ డేస్లోనే మిల్క్ కలెక్షన్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా ఒక జస్ట్ మన అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సేవకే ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యుల మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ శ్రీమతి గిరిజమ్మ అధ్యక్షతన, జెడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 1 నుంచి 7 స్థాయి సంఘాల చైర్మన్ల కమిటీ సభ్యులు ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం సమావేశం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు అనంత వెంకట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చింది సార్. మొత్తం స్టేట్ మొత్తం 75,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. మనకి మన జిల్లాకి 6,000 మెట్రిక్ టన్స్ కేటాయించారు సార్. ఈ రోజు నుంచి మనకి ఆన్లైన్ కూడా ఎంటర్ అవుతాం సార్. గవర్నమెంట్ 7/7/22 రోజులు ఒక జీవో రిలీజ్ చేశారు సార్, సబ్సిడీ ఫ్యాక్టరీ కదా సార్. దాని తర్వాత కాన్స్టిట్యూన్స్ గా అక్టోబర్ నవంబర్లో 2 సార్లు టెండర్లు పిలిచారు సార్. రివర్స్ టెండరింగ్ ఎందుకంటే పీవీసీ ప్రైస్ పెరిగిందని రివర్స్ టెండరింగ్ పోయారు సార్. ఈ జిల్లా పరిషత్ చైర్మన్ పాటిస్తూ ప్రజల సమస్యల కోసం పోరాడడానికి కూడా సిద్ధంగా ఉండాలనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీకు పంపించమని చెప్పి అది కూడా కేవలం నెలాఖరు లోపల పంపించమంటే మళ్ళా కూడా 4-5 రోజులు కూడా మీకు టైం కలెక్టర్ గారు ఇచ్చారు పంపించడానికి. స్పెషల్ గా పర్మిషన్ తీసుకున్నారు. చెప్తున్నాను, అందరూ ప్రభుత్వ అధికారులందరికీ చెప్తున్నాను, ప్రజాప్రతినిధులు సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కింద ఎన్నుకోబడి ఉన్నాను కాబట్టి వాళ్ళకి మీరు ఏ విషయం మన సభ్యులందరికీ కాంగ్రెస్ చేసేది ఒకటే, డెఫినెట్ గా జిల్లా యంత్రాంగంలో ఉన్న అందరు అధికారులు కూడా మీకు ప్రతి ఏ సమస్య అన్నా ఎమ్మెల్యేగా ఎంపీలుగా మేమందరం కూడా ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల కోసం పనిచేయడానికి మనందరం కూడా కంకణబద్ధులై ఉండాలని ఇంతవరకు వాళ్ళు తీసుకోవడం పక్కన అమ్మేశారండి. అంటే మార్కెట్ కాకుండా పక్కన అమ్మేశారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్లస్ మొక్కజొన్న మనం కొంత కలిసి పనిచేసి మన జిల్లాలో ఒక మంచి వాతావరణం తీసుకొని రావడానికి కృషి చేయాలి. కూడా 700 కానీ కాన్స్టిట్యూషన్లో కానీ మొత్తం కూడా పోయినసారి ఎమ్మెల్యే సర్పంచ్ కలెక్టర్తో మాట్లాడి కొత్తగా ఎన్నికై ఈరోజు మొదటి సమావేశం ఇచ్చేటువంటి ఎంపీ అన్ని విషయాలు కూడా. ఏపీ రాష్ట్రానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబులు శనివారం భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. కాగా అంతకుముందు ఆలయ సందర్శనకు వచ్చిన 2 ప్రజా ప్రతినిధులకు ఆలయ ఈవో శివాజీ అర్చకులు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం రామాలయంతో పాటు అంతరాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో స్వామివారి ప్రసాదం శేష వస్త్రాలు అందించారు. మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాదేన కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
పెద్ద కొడుకు గల జగన్నాథపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 2 చిన్నారులతో సహా 6 మృతి చెందారు. మరో 6 తీవ్ర గాయాలయ్యాయి. జగన్నాథపురంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని క్వాలిస్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బిచ్కుందా నుంచి పిట్లం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు పోలీసులు. అదే నంబర్ తీసుకున్నాను ఇప్పుడు తన సొంత నియోజకవర్గమైన అమేథీ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని తూర్పురబట్టారు. మోదీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో మధ్యతరగతి ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అమేథీలో పర్యటించారు. పాదయాత్ర కూడా చేశారు. దేశంలో నిరుద్యోగం తాండవం చేస్తున్నా ప్రధాని మోదీ మాత్రం దానిపై నోరు విప్పరన్నారు. కానీ వారణాసిలో గంగానదిలో మాత్రం మునుగుతారని దెప్పిపొడిచారు. హిందుత్వ వాదుల వల్లే దేశంలో కష్టాలున్నాయని మండిపడ్డారు. హిందువులు సత్యాన్ని నమ్ముకుంటే హిందూవాదులు మాత్రం అధికారాన్నే పరమావధిగా భావిస్తారని బీజేపీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. एक अन्याय के खिलाफ लड़ाई लड़ता है, उसका नाम हिंदू, और दूसरा झूठ के रास्ते पे चलता है, हिंसा फैलाता है, नफरत फैलाता है, उसका नाम हिंदुत्ववादी। और हिंदुस्तान में आज लड़ाई हिंदू और हिंदुस्तानी हिंदुत्ववादी के बीच में हो रही है। बहन से कहा लखनऊ जाने से पहले గంగా ఎక్స్ప్రెస్ వే పూర్తయితే పరిసర ప్రాంతాల ప్రజలకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాళ షాజహాన్పూర్లో గంగా ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 600 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి 36,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. గంగా ఎక్స్ప్రెస్ వే పూర్తయితే పలు కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయని ఆయన చెప్పారు. దాంతో స్థానిక యువతకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. व्यापारी कारोबारी घर से सुबह निकलता था, परिवार को चिंता होती थी. गरीब परिवार दूसरे राज्य काम करने जाते थे तो घर और जमीन पर अवैध कब्जे की चिंता होती थी. कब कहां दंगा हो जाए, कहां आगजनी हो जाए, कोई नहीं कह सकता था. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ S4 TV.